తెలంగాణలో రేవంత్ సర్కార్ దుర్మార్గపు పర్వం పరాకాష్ఠకు చేరింది. రైతేడ్చిన రాజ్యం బాగుపడదన్న నానుడిని మరచిన కాంగ్రెస్ రైతులపై కత్తిగట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతుల అరెస్టుల పర్వం నడుస్తోంది. రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న రైతుల ఆగ్రహంపై ప్రభుత్వం పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్న రైతుల నిరసనలు అడ్డుకునేందుకు విఫల యత్నం చేస్తోంది. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేయడానికి వీలు లేదని పోలీసులు ముందస్తుగా రైతులకు హుకుం జారీ చేస్తున్నారు. రుణమాఫీపై సర్కారు చేసిన మోసాన్ని ప్రశ్నించిన రైతులపై కేసులు పెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించిన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. రుణమాఫీ రాని రైతులు ఆగ్రహంతో నిరసనలు తెలిపితే సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. మండలంలోని పలు గ్రామాల రైతులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. విచారణ పేరుతో వారిని స్టేషన్కు పిలిపించారు. శాంతియుతంగా నిరసనలు తెలిపినందుకు రైతులను పోలీసులు బెదిరిస్తున్నారు. తలమడుగు మండలంలో రైతుల అరెస్టులపై తెలంగాణ రైతాంగం భగ్గుమంటోంది. బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు సర్కారుకు కొమ్ముగాయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని మాటిచ్చింది రేవంత్ రెడ్డి. మాట తప్పి రైతుల్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతులమందరం ఫిర్యాదు చేస్తాము, పోలీసులకు దమ్ముంటే సీఎంను అరెస్ట్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై 420 కేసు బుక్ చేయాలని సవాల్ చేస్తున్నారు. తలమడుగు రైతుల అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజాపాలన అంటూ రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టు చేస్తారా అని ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గు చేటని విమర్శించారు. రుణమాఫీ కాలేదని ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియజేస్తున్న రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అన్నారు. పోలీసు యాక్ట్ పేరు చెప్పి జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయవద్దని పోలీసులు హుకుం జారీ చేయడం హక్కులను కాల రాయడమేనని చెప్పారు.